రాత్రి 3 గంటలు. హాస్టల్ బాత్రూం దగ్గర లైన్. పిల్లలు నిద్రలేకుండా బాధపడుతున్నారు. పాఠశాలల్లో లైబ్రరీలు ఖాళీ, ల్యాబ్లు లాక్, కంప్యూటర్లు పనిచేయవు. ఇది మన తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలు. తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ రిపోర్ట్ బయటపడింది. ఈరోజు మనం డీప్గా చూద్దాం. వెల్కమ్ టు ట్రూత్ డైవ్. తెలంగాణ విద్యా వాస్తవాలు. తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ 14 నెలలు 33 జిల్లాల్లో ఫీల్డ్ విజిట్స్ చేసి ఫిబ్రవరి 26న సీఎం రేవంత్ రెడ్డికి రిపోర్ట్ ఇచ్చింది. ఏముంది ఆ రిపోర్ట్లో? ప్రభుత్వ పాఠశాలల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ దారుణం, లైబ్రరీలు ఖాళీ, ల్యాబులు లేకుండా లాక్, కంప్యూటర్లు పనిచేయవు. రెసిడెన్షియల్ హాస్టల్స్లో 1855 ఇన్స్టిట్యూషన్స్లో 7.45 లక్షల మంది పిల్లలు, 40% రెంటెడ్ భవనాల్లో సేఫ్టీ లేదు, బాత్రూమ్స్ తక్కువ, పిల్లలు ఉదయం 3 గంటలకే లైన్లో నిలబడతారు. ఇంటర్నల్ అసెస్మెంట్స్ ఫేక్, స్కూల్స్ మార్కులు ఇన్ఫ్లేట్ చేస్తున్నాయి. యూనివర్సిటీల్లో 2878 పోస్టులకు కేవలం 753 టీచర్లు. ఇది కేవలం సమస్యల లిస్టు కాదు, మన పిల్లల జీవితాలు దెబ్బతిన్నాయి. ఈ సమస్యలు ఎలా వచ్చాయి? కమిషన్ రిపోర్ట్ చెప్పింది. బడ్జెట్ కట్ 2014-15లో 10.9% ఉండగా 2021-22లో 5.9%కి పడిపోయింది. ఇప్పుడు కొంచెం పెరిగినా సరిపోవడం లేదు. 80% ఎడ్యుకేషన్ బడ్జెట్ శాలరీలకే వెళుతోంది. టీచర్ ట్రైనింగ్, ఇన్ఫ్రా, క్వాలిటీకి డబ్బు లేదు. రెసిడెన్షియల్ సిస్టమ్ వేగంగా పెరిగింది పోస్ట్ 2014, కానీ ఇన్ఫ్రా గవర్నెన్స్ ఫాలో అవ్వలేదు. ఫుడ్ పాయిజనింగ్, సెక్యూరిటీ ల్యాప్సెస్. గవర్నెన్స్ ఫ్రాగ్మెంటేషన్, వివిధ వెల్ఫేర్ సొసైటీలు, డూప్లికేషన్, ట్రాన్స్పరెన్సీ లేదు. అనలిటికల్గా చూస్తే గత ప్రభుత్వాల నుంచి కొనసాగుతున్న నెగ్లెక్ట్ ప్లస్ ప్రస్తుత రిఫార్మ్స్ డిలే ఈక్వల్ టు ఈ క్రైసిస్. ఇప్పుడు హార్ట్ టచ్ అయ్యే భాగం. ఈ సమస్యలు మన యువతపై ఎలా పడుతున్నాయి? హాస్టల్ పిల్లలు నిద్ర లేకుండా స్ట్రెస్తో బాధపడుతున్నారు. ఎనీమియా, ఇన్ఫెక్షన్స్, మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్. అడాలసెంట్ గర్ల్స్కు ప్రైవసీ లేదు, శానిటరీ నాప్కిన్స్ లేవు. ఇది బాధకరం. పాఠశాలల్లో ఫేక్ అసెస్మెంట్స్ వల్ల రియల్ స్కిల్స్ రావడం లేదు, జాబ్స్కు సిద్ధంగా లేరు. టీచర్లు లేకపోతే లెర్నింగ్ ఆగిపోతుంది. మా ఇంటర్వ్యూల్లో ఒక అమ్మ చెప్పింది, పిల్లవాడు హాస్టల్లో బాధపడుతున్నాడు, చదువు ఎలా సాగుతుంది? ఇది కేవలం ఇన్ఫ్రా ప్రాబ్లం కాదు, మన జనరేషన్ డ్రీమ్స్ షాటర్ అవుతున్నాయి. మీ పిల్లలు కూడా ఇలాంటి బాధలో ఉంటే కామెంట్స్లో షేర్ చేయండి. గవర్నమెంట్ ఏమంటోంది? సీఎం రేవంత్ రెడ్డి మేము రిఫార్మ్స్ తీసుకొస్తున్నాం. 100 న్యూ పబ్లిక్ స్కూల్స్, ఏఐ ఎడ్యుకేషన్, ఇన్ఫ్రా అప్గ్రేడ్స్. కమిషన్ రిపోర్ట్ రికమెండేషన్స్ మాత్రమే అని టీచర్స్ యూనియన్స్తో డిస్కస్ చేస్తామని కేశవరావు చెప్పారు. కానీ ఇన్వెస్టిగేషన్ చూస్తే రిపోర్ట్ ఇంకా అమలు కాలేదు, డిబేట్ జరుగుతోంది. టీచర్స్ యూనియన్స్, టీఎస్యూటీఎఫ్, బీఆర్ఎస్ లీడర్లు ప్రవీణ్ కుమార్, హరీష్ రావు క్రిటిసైజ్ చేస్తున్నారు. పెర్ఫార్మెన్స్ లింక్ ప్రమోషన్స్ ఆబ్జెక్షనబుల్, కమిషన్లో ఎడ్యుకేషనిస్టులు లేరు అని. అనలిటికల్గా గవర్నమెంట్ ఇంటెన్షన్ పాజిటివ్, కానీ ట్రాన్స్పరెన్సీ ప్లస్ స్పీడ్ లేకపోతే రిజల్ట్ రాదు. సొల్యూషన్స్ ఏమిటి? కమిషన్ ప్లస్ ఎస్ఐఓ డిమాండ్స్ బట్టి 1. బడ్జెట్ పెంచాలి. ఎస్ఐఓ 20% డిమాండ్, కమిషన్ 18% సజెస్ట్. కనీసం 15%కి తీసుకెళ్లాలి. శాలరీల తర్వాత క్వాలిటీకి డబ్బు. 2. ఇన్ఫ్రా ఫిక్స్ చేయాలి. రెసిడెన్షియల్ హాస్టల్స్లో బాత్రూమ్స్, సేఫ్టీ, డిజిటల్ గవర్నెన్స్. 3. టీచర్ రిక్రూట్మెంట్ ప్లస్ ట్రైనింగ్, వేకెన్సీలు ఫిల్ చేయాలి. 4. పబ్లిక్ డిస్కషన్, రిపోర్ట్ పబ్లిక్ డొమైన్లో 3 నెలలు డిబేట్ చేయాలి. 5. ఆర్టీఈ ఫుల్ ఇంప్లిమెంటేషన్, ప్రైవేట్ స్కూల్స్లో 25% రిజర్వేషన్. ఇవి చేస్తే యూనివర్సల్ క్వాలిటీ ఎడ్యుకేషన్ సాధ్యం. స్నేహితులారా, ఇది మన పిల్లల గురించి, మన రాష్ట్ర భవిష్యత్తు. రిపోర్ట్ బయటపడింది, ఇప్పుడు అమలు చేయాలి. ప్రభుత్వం, టీచర్లు, పేరెంట్స్ అందరూ కలిసి పోరాడాలి. మీరేమంటారు? కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఆన్ చేయండి. జై తెలంగాణ! మన పిల్లలకు మంచి విద్య ఇద్దాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.